ఒక యుద్ధాన్ని మొదలుపెట్టేది కత్తులు, ఆయుధాలు కావు. మానసిక బాధ, కోపం, నిశ్శబ్దం ఇలాంటివన్నమాట. మరి కురుక్షేత్ర యుద్ధానికి బీజమైన నిశ్శబ్దం ఎవరిదనుకుంటున్నారు? భీష్ముడిది. పాండవులు పాచికల సభ తర్వాత 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారనమాట. అజ్ఞాతవాసం అంటే వాళ్ళు బయటనే ఉండాలి గానీ వాళ్ళనెవరు పోల్చుకోకూడదు. అలా వారు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చాలా కష్టాలు పడి, చాలా ఓపికగా పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో భీష్ముడు హస్తినాపురంలోనే ఉంటాడు. ఆయన మనసంతా పాపం పాండవుల దగ్గరే ఉంటుంది గానీ, ఆయన జీవోత్సవంలో అలా హస్తినాపురంలోనే ఉండిపోయి ఉంటాడు. భీష్ముడు చాలా సార్లు ఇలా అనుకునేవారండి. ఏంటంటే, నేను గనక ఆ రోజు అడ్డుకునుంటే అసలు ఇంత అన్యాయం జరిగేది కాదు. ఇంత ఘోరం జరిగేది కాదు. నా నిశ్శబ్దమే ఇంత అన్యాయానికి దారి తీసింది. ఆ రోజు నేను అడ్డుకొని ఉండాల్సింది అనేసి చాలా పశ్చాత్తాపపడేవాడు పాపం. పాండవుల వనవాసం ముగిసిన తర్వాత వాళ్ళు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు. ఆ విషయాన్ని చర్చించడానికి శ్రీకృష్ణుడు శాంతిదూతగా వస్తాడనమాట. శాంతిదూతగా వచ్చేసి ఈ విషయం చెప్తారు దుర్యోధనుడికి. ఇలా వాళ్ళ రాజ్యం వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి అంటే అప్పుడు దుర్యోధనుడు దానికి ఒప్పుకోడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కనీసం 5కి 5 గ్రామాలైనా ఇవ్వండి అనేసి అంటారు. దానికి కూడాను దుర్యోధనుడు ఒప్పుకోడు. ఎందుకంటే తను చాలా అహంకారి కదా! సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి అంటారు. ఇంకా ఆ మాటతోనే యుద్ధం అనేది ఖరారైపోతుంది. ఆ మాట విన్నాక భీష్ముడు చాలా చలించిపోతాడు. యుద్ధం ఖరారైన తర్వాత భీష్ముడి దగ్గర 2 మార్గాలుంటాయి. ఒకటి పాండవుల వైపు నిలబడాలా? లేదా 2 కౌరవుల వైపు నిలబడాలా? అతని మనసైతే పాండవులనే కోరుకుంటుంది. కానీ తను తీసుకున్న ప్రమాణం, చేసిన ప్రమాణం మాత్రం కౌరవుల వైపు ఉంటుంది. చివరికి అతను నిర్ణయం తీసుకుంటాడు ఏంటంటే, నేను కురువంశం వైపే ఉంటాను. కురువంశం నుంచి నేను యుద్ధంకి వస్తాను అనేసి ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నిర్ణయం అయితే తీసుకుంటాడు కానీ పాండవులకి ఒక రహస్య మాట చెప్తాడు. ఏంటంటే, ఒక పరిస్థితిలో నేను నా ఆయుధాన్ని ఎత్తను. మీరు నన్ను ఓడించలేరు. కానీ ఒక పరిస్థితిలో నేను నా ఆయుధాన్ని ఎత్తను అని చెప్తాడు. ఆ రహస్యం ఏంటి? ఎప్పుడు ఎత్తడనేది మనం తర్వాత చెప్పుకుందాం. కురుక్షేత్రంలో 2 మహాసేనలు ఎదురెదురుగా నిలబడ్డాయి. కౌరవులకి సేనాధిపతిగా భీష్ముడు ముందుండి నిలబడి ఆయన శంఖారావం పూరిస్తుంటే అసలు కురుక్షేత్ర రణరంగం మొత్తం కూడాను గజగజ వణికిపోయి మొత్తం దద్దరిల్లిపోయింది. యుద్ధం దగ్గర పడింది. భీష్ముడి అసలైన పరాక్రమం చూడాలంటే మన ఛానల్‌ని ఫాలో చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.